హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల మే నెల జీతాలు పెన్షన్ తాజా సమాచారం అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. సో మనకు అతి తక్కువ మందికి అయితే నిన్న కూడా జీతాలు జమ అవ్వడం జరిగిందండి. 1వ తేదీన జీతాలు, మరీ తక్కువ మందికి అయితే పెన్షన్లు కూడా జమ కావడం జరిగింది. శాలరీ క్రెడిట్ ఇన్ వైజాగ్ హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారికి జమ అయినాయి. అలాగే కర్నూలు డిస్టిక్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి కూడా సాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయి. ఇక పుత్తూరు సబ్ ట్రెజరీ బిల్స్ కూడా డౌన్లోడ్ అయ్యాయి. సో ఇన్కమ్ ట్యాక్స్ అయితే పడ్డం లేదని చెప్తున్నారండి కొత్తగా. సో జీతాలు మరియు పెన్షన్ బిల్ స్టేటస్, ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్, అడ్వాన్స్ ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్ అవ్వకపోతే ఇంకా కొందరు స్టార్ట్ చేయలేదండి. అలాంటి వారికి అయితే కట్ అయ్యి ఉండదు. సో వారు కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఏమంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది లేటు చేసే కొద్దీ. సో ఇక జీతాలు అండ్ పెన్షన్ స్టేటస్ విషయానికి వచ్చినట్లయితే పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి చాలా మటుకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోనే ఉన్నాయి. ఈరోజు రేపు కూడా జీతాలు బాగానే పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. సండే అయినప్పటికీ కూడా ఈరోజు కూడా జీతాలు జమ అయ్యే అవకాశం అయితే ఎక్కువగానే ఉన్నాయి. సో మే నెలకు సంబంధించి జీతాల చెల్లింపు ప్రక్రియ అనేది పూర్తి అవ్వడానికి 5-6 తేదీల వరకు అయితే పూర్తి అవుతుందని చెప్తున్నారు. కానీ పెన్షన్ కూడా సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ వారికి సంబంధించి అయితే 10వ తేదీ లోపల అయితే జమ అవుతాయనేది వాస్తవం. సో ఏవైతే బిల్లులు నిన్న గ్రీన్ ఛానల్లో ఉండేవో అవి ఈరోజు ఆర్బీఐ కుబేర్ దశకు అయితే చేరడం జరిగింది. సో మరి కాసేపట్లో వాటికి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అవ్వడము, జీతాలు పెన్షన్లు జమ అవ్వడము కూడా జరుగుతుంది. ఇక కొన్ని సాంకేతిక లోపాల వల్ల నిన్న జీతాలు మరియు పెన్షన్లు జమ చేయడంలో ఆలస్యమైందండి ప్రక్రియ. అలాగే ఆ సాంకేతిక సమస్యనైతే సరళించారు. సో సరళించడం వల్ల ఇప్పుడు యథావిధిగా పనిచేస్తూ ఉన్నాయి. సో ఈరోజు ఎక్కువ స్థాయిలో జీతాలు అయితే జమ అయ్యడానికి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. ఏ క్షణమైనా కూడా జీతాలు జమ కావచ్చు. ఇక 4,000 కోట్ల నిధులు అయితే రాక ఉందండి. 3వ తేదీ ఏదైతే ఆర్బీఐ సెక్యూరిటీ ఆప్షన్ నందు ఏపీకి అయితే 4,000 కోట్లు అయితే రానున్నాయి. సో ఈ నేపథ్యంలో ఒక 5-6 తేదీల లోపల అయితే జీతాలు పెన్షన్లు జమ అయ్యేదానికి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు. సో ఇదండి ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.